ఏ హాయ్ గైస్, దిష్టి తాకడం అండ్ నర దిష్టి తాకడం ఎంత డేంజరసో చాలామందికి తెలియదు. అండ్ కొంతమంది చాలా లైట్ తీసుకుంటారు. బట్ దాని ప్రభావం చావు కంటే నరకంగా ఉంటుంది. అది నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఉన్నాడనేది ఎంత నిజమో ఈ దిష్టి నర దిష్టి ఉన్నదనేది కూడా అంతే నిజం. ఒకరి కళ్ళు పడ్డదంటే చాలా అంటే చాలా డేంజర్. అలాంటి కళ్ళు పడకూడదు. అండ్ మీరు చాలా చోట్ల వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. వచ్చిన ప్రతిసారి ఏం చేయాలి అనేది ఒకసారి వినండి. రోజు కనీసం 3-4 సార్లు కాడు కడుక్కో. ఆడా మొగ తేడా లేకుండా ఆడవాళ్ళైతే మరి బయటికి వెళ్ళొచ్చామంటే కాడు కడుక్కోవాలి. అంతేకాదు ఓసారి పేరంటానికో పెళ్లికో పెడతాం. చూడకూడని వాళ్ళు చూస్తారు. మనకి తెలియదు ఎవరైనా అసలు ఎవరి చూపుల్లో ఏముందో. ఆ దిష్టి పోవాలంటే ఇంటికి వచ్చి కాళ్ళు కొడుకోవాలి. ఇది గుడ్డి నమ్మకం కాదు, శాస్త్రీయం. పక్కా నిజం, ఇది అనుమానం. వాళ్ళ చూపులు పడితే కొన్ని ఇబ్బందులు వస్తాయి. పసిపిల్లలకైతే స్నానమే చేయించాలి, సాంబ్రాణ పొగేసి, లేదా మనలో ఏదో వచ్చేస్తుంది. ఎందుకంటే చూపుల్లోంచే మనోభావాలు ప్రసరిస్తాయి. అనేక రకాల అసూయలు, ద్వేషాలు ఆ చూపుల్లోంచి వచ్చి మన మీద పడతాయి. అవి ముందు శరీరంలో చేరిన తర్వాత కిందకు వస్తాయి. ఎక్కడికి పోవండి, మనం జపం చేస్తున్నాం కదా, అందుకని కిందకు వస్తాయి. కిందకు వచ్చినవి కూడా మనలో ఉండకుండా ఉంటారంటే కాళ్ళు కడిగేసుకుంటే బాత్రూమ్ లోకి పోతే గొడవలు. అందుకని కాళ్ళు ఖచ్చితంగా కడుక్కోవాలి. వాళ్ళు అపార్ట్మెంట్లు కదా, బిల్డింగులు కదా అన్నట్టు కాళ్ళు కడుక్కోవాలి. మట్టికి దానికి సంబంధం. ఆ మాత్రం కనీస ఆచారం కూడా పాటించకపోతే ఇంకా లక్ష్మీ సరస్వతులు మన ఇంట్లో ఎందుకుంటారు? శనిదేవత ఉంటుంది.